సెషన్ 2 అనేది ఎలా ఉంటుందంటే సెషన్ 1 లాగా మన యొక్క పేరు డీటెయిల్స్ సో మిగతా డీటెయిల్స్ సో ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి సెషన్ 1కు సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే సెషన్ 2కి కన్సిడర్ చేస్తారు. జేఈ మెయిన్ సెషన్ 2కు సంబంధించి అప్డేట్ అయితే వచ్చేసింది. సో గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్గా ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఈ జేఈ మెయిన్స్ సెషన్ 2కు సంబంధించి ఆ నోటీస్ గురించి క్లారిటీగా తెలుసుకోబోతున్నాం. అండ్ అదేవిధంగా ఆ నోటీస్లో గవర్నమెంట్ వాళ్ళు సెషన్ 2కు సంబంధించి అప్లికేషన్ డేట్స్, ఎగ్జామ్ డేట్స్ సో వీటన్నిటిని రిలీజ్ చేశారు. సో దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ అతి మెయిన్గా ఎవరైతే సెషన్ 1కు సంబంధించి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్ రాసిన వాళ్ళు సో వాళ్ళు సెషన్ 2కు ఎలా అప్లై చేసుకోవాలి, సో ఈ అప్లై చేసుకునే ప్రాసెస్ని గవర్నమెంట్ వాళ్ళు ఈసారి కొంచెం మార్చేశారు. సో దాని గురించి కూడా క్లారిటీగా తెలుసుకోబోతున్నాం. సో వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. సో మెయిన్గా ఎవరైతే క్యాండిడేట్స్ జేఈ మెయిన్స్ సెషన్ 1కి అప్లై చేసి ఎగ్జామ్ రాసేసుకున్నారో సో రాసి సెషన్ 2కి రాద్దామనుకుంటున్నారో మళ్ళీ ఇంకోసారి సో వాళ్ళైతే కంపల్సరీగా చూడండి. అండ్ కొత్తగా సో ఎవరైతే మళ్ళీ ఫ్రెష్గా సెషన్ 2కి రాస్తున్నారో అంటే సెషన్ 1కి రాయకుండా జస్ట్ డైరెక్ట్ సెషన్ 2కి ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు కూడా చూడండి. సో ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెష్ స్టూడెంట్స్ సో వీళ్ళందరూ ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరైనా ఈ సెషన్ 2కి అప్లై చేద్దామనుకుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. సో ఇక వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం జేఈ మెయిన్ సెషన్ 2కు సంబంధించి నోటీస్ అనేది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఒక బాక్స్లో ఈ జేఈ మెయిన్ సెషన్ 2కు సంబంధించి ఎగ్జామ్ డేట్స్, అప్లికేషన్ డేట్స్ అనేది ఇచ్చారు. సో అప్లికేషన్ డేట్స్ కనుక చూసుకుంటే సో మనకు February 1 నుంచి February 25 వరకు సో అంటే 25 డేస్ టైం ఉంది. సో February 1 నుంచి February 25 లోపు ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో అంటే సెషన్ 2కి ఎగ్జామ్ రాద్దామనుకుంటున్నారో వాళ్ళు ఈ డేట్ లోపే అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో February 1 నుంచి February 25 వరకు 25 9 సో నైట్ 9 o'clock వరకు టైం అయితే ఉంది. సో ఈ 25 డేస్లోనే మీరు అప్లై చేసుకోవాలి ఎవరైతే క్యాండిడేట్స్ సెషన్ 2కి రాద్దామనుకుంటున్నారో. అండ్ ఎగ్జామ్ డేట్స్ కనుక చూసుకుంటే మనకు April 2 నుంచి April 9 వరకు అయితే ఉంది. సో దాదాపు మనకు ఒక 1 వీక్ టైం అయితే ఉంది. అంటే ఎగ్జామ్కి 1 వీక్ టైం అంటే ఈ ఎగ్జామ్ అనేది 1 వీక్ అయితే జరుగుతుంది. కింద మనకు ఒక నోటీస్ అనేది ఇచ్చారు. సో దాని కనుక చూస్తే ఎవరైతే క్యాండిడేట్స్ అంటే నేను దాన్ని మొత్తం క్లియర్గా చదివాను. సో చదివి అర్థం చేసుకున్నాను. సో ఇప్పుడు దాని గురించి బ్రీఫ్గా మాట్లాడుకుంటే ఫస్ట్ ఎవరైతే క్యాండిడేట్స్ జేఈ మెయిన్ సెషన్ 1 ఎవరైతే రాశారో సో వాళ్ళు సెషన్ 2కి ఎలా అప్లై చేసుకోవాలంటే దాంట్లో కొన్ని మార్పులు అనేది చేశారు. సో మనం ప్రీవియస్ ఇయర్లో కనుక చూసుకుంటే సెషన్ 1 అయిపోయిన తర్వాత ఒక 15-20 డేస్ తర్వాత మళ్ళీ సెషన్ 2 అనేది స్టార్ట్ చేస్తారు. బట్ ఈసారి ఏంటంటే మనం ఎగ్జామ్ రాసి జస్ట్ 2-3 డేస్ మాత్రమే అయింది. సో అండ్ 2-3 డేస్ గ్యాప్లోనే మళ్ళీ సెషన్ 2 నోటీస్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ సెషన్ 1 సో ఎవరైతే స్టూడెంట్స్ సెషన్ 1కి అప్లై చేసి ఎగ్జామ్ రాసేసారో వాళ్ళు సెషన్ 2కి ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మనం సెషన్ 1 లాగా మన యొక్క డీటెయిల్స్ అనేవి ఫామ్ మొత్తం ఫిల్అప్ చేయాల్సిన అవసరం అనేది లేదు. సో అది కూడా ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ సెషన్ 1కి ఎవరైతే రాశారో వాళ్ళు సెషన్ 2కి చాలా సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. సో అది కూడా వాళ్ళ యొక్క ప్రీవియస్ అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది కదా. సో ప్రీవియస్ సెషన్ అప్లికేషన్ నెంబర్ అండ్ దాని యొక్క పాస్వర్డ్ ఇచ్చి మనం ఫస్ట్ ఈ జేఈ మెయిన్స్ వెబ్సైట్లో మనం లాగిన్ అయిపోవాలి. సో లాగిన్ అయిన తర్వాత మీరు సెషన్ 2కి మీ యొక్క కోర్సు, మీ యొక్క లాంగ్వేజ్ అండ్ మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ సో వీటిని మాత్రమే సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా సెషన్ 2కి అప్లై చేసుకోవాలి. అంటే సెషన్ 2 అనేది ఎలా ఉంటుందంటే సెషన్ 1 లాగా మన యొక్క పేరు డీటెయిల్స్ సో మిగతా డీటెయిల్స్ సో ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి సెషన్ 1కు సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే సెషన్ 2కి కన్సిడర్ చేస్తారు. సో కాబట్టి జస్ట్ మీరు మార్చాల్సింది మీ యొక్క కోర్సు, మీ యొక్క మీడియము, మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ ఎక్కడైతే మీరు స్లాట్ బుక్ చేసుకుంటారో సో ఎగ్జామ్ సెంటర్ సో వీటిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సో కాబట్టి సెషన్ 1 రాసిన వాళ్ళకి సెషన్ 2 యొక్క అప్లికేషన్ సో అప్లై అనేది చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ యొక్క సెషన్ 1కు సంబంధించి అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిపోండి. లాగిన్ అయిన వెంటనే మీకు సెషన్ 2కు సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది వచ్చేస్తుంది. సో మీరు ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్ కాబట్టి జస్ట్ మీ యొక్క కోర్స్ నేము అండ్ అదేవిధంగా మీడియము అండ్ ఎగ్జామ్ సెంటర్ సో ఈ 3 డీటెయిల్స్ ఫిల్ చేసేసి అండ్ దాని తర్వాత ఈ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత అతి మెయిన్గా పేమెంట్ సో సెషన్ 2కు సంబంధించి పేమెంట్ అయితే ఉంటుంది కదా. సో ఎంతైతే మనీ ఉంటుందో సో ఆ మనీ పే చేసేసి మీరు అప్లికేషన్ అనేది ఫామ్ చేసేయండి, అంటే అప్లికేషన్ సెండ్ చేసేయండి. సో చాలా సింపుల్గా మీ సెషన్ 2కు సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది ఈజీగా అయిపోతుంది. అది కూడా ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్. సో ఇది
ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే జేఈ మెయిన్స్కి అప్లై చేసి జేఈ మెయిన్స్ సెషన్ 2కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ యొక్క ప్రాసెస్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం కొత్తగా సో ఎవరైతే న్యూ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. సో న్యూ క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క ప్రాసెస్ అనేది సేమ్ సెషన్ 1 లాగానే ఉంటుంది. వీళ్ళు న్యూ క్యాండిడేట్స్ అని ఎందుకు చెప్పానంటే వీళ్ళు ఆల్రెడీ సెషన్ 1కి అప్లై చేసుకోలేదు. సో అప్లై చేసుకొని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి జస్ట్ వాళ్ళకి బ్రీఫ్గా జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే సెషన్ 1 రాయకుండా సెషన్ 2కి రాద్దామనుకుంటున్నారో సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి మొత్తం న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ యొక్క పేరు, మీ యొక్క డీటెయిల్స్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఎడ్యుకేషన్, సో మార్క్స్, సో వీటన్నిటిని మీరు ఒక కొత్త క్యాండిడేట్ లాగా మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఎవరు జేఈ మెయిన్ సెషన్ 1 అప్లై చేసుకొని వాళ్ళు. సో వాళ్ళు మాత్రమే జేఈ మెయిన్ సెషన్ 2కి ఇలా కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అదే ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ అనుకోండి వాళ్ళు జస్ట్ డైరెక్ట్గా జస్ట్ కోర్స్ నేమ్, డీటెయిల్స్, మీడియము, సో ఇవన్నీ అండ్ మనీ ఇవన్నీ పే చేస్తే సరిపోతుంది. అండ్ సెషన్ 2కు సంబంధించి క్యాండిడేట్స్ అంటే ఎవరైతే కొత్త క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలా అప్లై చేసుకోవాల్సింది యొక్క డీటెయిల్స్. అండ్ గవర్నమెంట్ వాళ్ళు జస్ట్ ఇది అప్లై చేసేసారు, సో ఇంప్లిమెంట్ చేసేసారు. సో అండ్ దీనికి సంబంధించి హాల్ టికెట్స్ సో ఇవేమీ అప్డేట్ చేయలేదు. సో నెక్స్ట్ ఇవి వాళ్ళు ఎప్పుడు చేస్తారో అప్పుడు నేను మీకు వీడియో చేస్తాను.